హలో డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఈ పర్టిక్యులర్ అకాడమిక్ ఇయర్ నుంచి చాలా మార్పులు అయితే చోటు చేసుకొని ఉన్నాయి. అందులో భాగంగానే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కూడా మొత్తం టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. 1, 2, 3 తరగతుల్లో పర్టిక్యులర్గా రాయడం ఎలాగా, చదవడం ఎలాగా, లేదంటే మ్యాథమెటిక్స్లో ఏమైతే ఈ మల్టిప్లికేషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ అండ్ డివిజన్స్ వీటిపై బాగా పట్టొచ్చే విధంగా టెక్స్ట్ బుక్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ సంవత్సరం నుంచి పర్టికులర్గా ఒక కొత్త మార్పు అయితే తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఇదివరకు గవర్నమెంట్ పాఠశాలలో 6వ తరగతి నుంచి హిందీ అనేది ప్రవేశపెట్టడం జరిగేది. కానీ ఈ పర్టికులర్ 2026, 2027 అకాడమిక్ ఇయర్ నుంచి 5వ తరగతి నుంచే హిందీ అనేది పరిచయం అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. తెలుగు, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్తో పాటుగా చివరి 10 పేజీలు కూడా హిందీకి కేటాయించడం జరిగింది. అండ్ 6th, 7th, 8th క్లాసుల్లో మొత్తం అంతా కూడా తెలుగు, హిందీలో తక్కువ మార్పులు అయితే ఉన్నాయి. మిగతా అన్ని టెక్స్ట్ బుక్లు కూడా ఇంచుమించుగా ఎన్సీఆర్టీకి అనుగుణంగా ఎన్సీఆర్టీ సిలబస్ని బేస్ చేసుకుని ఇక్కడ కూడా చేంజ్ చేయడం జరిగింది. అండ్ మరి ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి పరీక్షలు అనేవి కూడా కొంచెం అంటే పరీక్ష పేపర్ తయారీ కూడా దాని యొక్క స్థాయిని కూడా మార్చడం జరిగింది. ఇదివరకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉండేవి, ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్లో వచ్చేవి, విద్యార్థులు చదువుకుని రాసేవారు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా డైరెక్ట్ క్వశ్చన్లు కనిపించే విధంగా అయితే ఎగ్జామినేషన్ పేపర్ డిజైన్ అవ్వదు. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ నుంచి ఏదో కాంటెంట్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. సో టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉంటేనే దానికి ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి పేపర్ని ఆన్సర్ చేయాలి అంటే విద్యార్థికి సవాలే, ఉపాధ్యాయుడికి కూడా సవాలే. సో మరి ఈ కొత్త విధానం విద్యార్థుల యొక్క ఆ విద్యలో ఎంతవరకు ప్రగతి తీసుకొస్తుందో వేచి చూడాల్సిందే. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ఈ వీడియోని విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.